హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మేము టొరంటో కెనడాలో ఉంటాము. ఈరోజు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, సో మాకు ఇక్కడ హాలిడే అనమాట. సో నేను మా హస్బెండ్ దగ్గరలో ఉన్న పంకిన్ ప్యాచ్ చూడడానికి వెళ్తున్నాము. సో మేము సెలెక్ట్ చేసుకుంది మింటన్లో ఉన్న స్ప్రింగ్ రిచ్ ఫార్మ్ అనమాట. సో మాకు ఇక్కడ నుంచి 1 hour జర్నీ. ఇప్పుడు మేము 401 హైవే మీద ఉన్నాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవే, అందుకే నేను మీకు కార్స్ చూపిస్తున్నా. అండ్ ఆల్సో టువర్డ్స్ లెఫ్ట్ మనం చెట్లు చూడొచ్చు, అంటే లైక్ ఫాల్ కలర్స్ అనమాట. నేను మీకు అది చూపిస్తున్నాను. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ లో ఇంకా చేంజ్ అవుతాయి 1 or 2 weeks లో, ఇంకా బాగా కలర్స్ చేంజ్ అవుతాయి. సో పంకిన్ ప్యాచ్ అంటే ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాము. సో యా, లెట్స్ గో. ఇప్పుడు మేము ఒక 20 minutes ఆల్రెడీ జర్నీ చేసాము. ఇక్కడ మనం చూడొచ్చు డిజిటల్ హైవే బిల్ బోర్డ్స్ అంటారు. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే ఏరియాస్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, ఆర్ ఎనీ సైన్స్ ఆర్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇంకొక 1/2 hour లో మనం రీచ్ అవుతాం. అండ్ ఆల్సో ఇక్కడ డైరెక్షన్స్ ఇలా ఉంటాయి, జస్ట్ లైక్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలా. సో ఇప్పుడే మనము మిస్సాగా ఎయిర్పోర్ట్ క్రాస్ చేసాము. సో టొరంటోలో 2 airports ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ చాలా ఫ్లైట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. సో మనం చూడొచ్చు చాలా దగ్గర నుంచే వెళ్తుంది, అండ్ మన పైనుంచే వెళ్తాయి. ఇక్కడ ఆఫ్ రోడింగ్ జీప్ కూడా చూడొచ్చు. ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో, ఇట్లా ముందు వెహికల్లో తీసుకుని వెళ్తున్నారు. సో జనరల్గా ఈ ఆఫ్ రోడింగ్ ట్రక్ వచ్చి ఈ పికప్ వ్యాన్, దాని వెనకాల క్యాంపర్, దాని వెనకాల ఆఫ్ రోడింగ్ ట్రక్ ఉందన్నమాట. సో జనరలీ క్యాంపర్ అందరూ క్యారీ చేస్తారు. ఇక్కడ చాలా మందికి ఉంటుంది అనమాట క్యాంపింగ్ అవన్నీ చేసుకోవడానికి. సో పంకిన్ ప్యాచ్ అంటే ఇక్కడ పంకిన్స్ అన్ని ఒక ప్లేస్ లో పెంచి కల్టివేట్ చేయడం అన్నమాట. సో వై పంకిన్స్ అంటే మనకు తెలుసు, జనరల్ గా గుమ్మడికాయలు ఏంటంటే చాలా స్లోగా పండిపోతాయి, అంటే చాలా స్లోగా రైప్ అవుతాయి అనమాట. మెచ్యూర్ చాలా స్లోగా అవుతాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫాల్ సీజన్ కి పంకిన్స్ ని ఇంటి ముందు పెట్టుకుంటారు, ఆర్ వాటిని కార్వ్ చేసి డిఫరెంట్ షేప్స్ లో కార్వ్ చేసి లోపల లైట్స్ పెట్టడము, డెకార్ చేయడము. అండ్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే పంకిన్స్ కొంచెం బ్రైట్ కలర్స్ తో ఏదైనా ఫోటో తీసినా సరే కొంచెం బ్రైట్ గా అట్రాక్టివ్ గా ఉంటాయి అని వీళ్ళు ఇక్కడ బిలీవ్ చేస్తారనమాట. సో ఈ జనరల్లీ ఫాల్ సీజన్ అనుకోవచ్చు, హాలోవీన్ కి దగ్గరలో ఉంది. సో అట్లా కూడా పంకిన్స్ అందుకని ఎక్కువ ఇప్పుడు ఇలా ఫార్మ్స్ లో ప్యాచ్ అని కానీ, లేకపోతే ఇట్లా ఇప్పుడు మనం ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా బయట కుప్పలు తెప్పలు ఉంటాయి అన్నమాట పంకిన్స్. సో వీళ్ళకి ఇక్కడ ఒక ఫెస్టివల్ లాగా అది. సో మనం వెళ్ళే రూట్ ఇలా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్లీ క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసాము, ఇదే స్ప్రింగ్ రిచ్ ఫార్మ్స్. సో చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇదంతా కౌంటీ సైడ్ అనమాట. మేము ఉండేది జనరల్ టొరంటో అంటే సిటీ లాగా, ఇది మొత్తం ఒక కౌంటీ లాగా అనమాట. ఎక్కడ చూసినా మనకి గ్రీనరీస్, ఏదో హిల్ సైడ్ వచ్చినట్టుంది. సో ఇది ఫార్మ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వాళ్ళ హాలిడే కదా, చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఇదిగో చూడండి కార్స్ అవన్నీ ఎలా లైనప్ అయి ఉన్నాయో. ఇదే మొత్తం స్ప్రింగ్ రిచ్ ఫార్మ్స్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇది 5 acres లో ఉంది. అండ్ మనం మొత్తం చూడొచ్చు ఎంత క్రౌడెడ్. అండ్ ఆల్సో ఇదంతా చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో, ఇదంతా పార్కింగ్ అనమాట. అండ్ ఆల్సో దీన్ని మనం ఇక్కడ వీళ్ళు వ్యాగన్ రైడ్స్ అంటారనమాట. ఇట్లా ఫామ్ మొత్తం తీసుకుని వెళ్ళి చూపిస్తారు. సో నేను వెబ్సైట్లో చూడడం అయితే ఫర్ ఎవ్రీ 1/2 hour ఈ రైడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం టికెట్ వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి ఫస్ట్. $19 వీకెండ్స్లో. ఈ స్ప్రింగ్ రిచ్ ఫామ్ వచ్చేసి మల్టీ జనరేషనల్ ఓన్ ఫామ్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 19th century నుంచి ఒకటే ఫ్యామిలీ ఈ ఫామ్ని చూసుకుంటున్నారు. చిన్న స్టాల్స్ ఉండి వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్, యాపిల్స్, స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఈ క్యూ వచ్చి లోపల బేకరీకి ఎంట్రన్స్ అనమాట. చాలామంది వెయిటింగ్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఇట్లా బుట్టల్లో
ఇవన్నీ పెట్టేసి పంకిన్స్ మనం సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని తీసుకుని వెళ్ళొచ్చు. ఆ కొనుక్కుని తీసుకుని వెళ్ళేవి ఇట్లా కార్డ్స్ ఇచ్చారనమాట. ఈ కార్డ్స్లో పెట్టుకుని మనం కార్స్ వరకు తీసుకుని మనం కార్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది వ్యాగన్ రైడ్. సో అందరు ఇట్లా ఎక్కుతున్నారు. ఇది ఫామ్ మొత్తం ఒక రౌండ్ వేసి ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూడొచ్చు శాండ్ బాక్స్. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇది పైన మౌంటైన్ లాగా. ఇక్కడ మనం అడ్మిషన్ తీసుకోవాలి, అంటే లైక్ టికెట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ పెట్స్ చూడండి ఫ్రెండ్స్, వెరీ క్యూట్. ఇక్కడ ఇలా ట్రాక్టర్స్ని పెట్టి ఇలా వీటిని కూర్చోబెట్టారు. అండ్ ఆల్సో మనకు డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే యాక్టివిటీ. అండ్ ఆల్సో అదే వాగన్ రైడ్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు. మనం ఇట్లా వెళ్ళి లైన్లో నుంచొని వెళ్ళొచ్చు, చూడవచ్చు. సో వాగన్ రైడ్ ఇవి భలే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇక్కడ ఒక నాజిల్ టైప్ ఒకటి ఉంది, దాన్ని తిప్పితే మనకి ఇక్కడ లైట్స్ వచ్చి పైన కూడా అక్కడ మనం చూడొచ్చు. వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఈ కార్ట్లో మనం సరిపోము, నెక్స్ట్ వ్యాగన్లో వెళ్దాం. ఇవాళ థ్యాంక్స్ గివింగ్, అందుకే చాలా మంది ఉన్నారు. ఇది జస్ట్ ఫామ్ ఒక 5 acres లో ఉంది. సో kids are having fun. Singing chickens. సో ఇక్కడ ఒక బటన్ కూడా ఉంది. Hope for a joke. చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇది ఒక ఫోటో స్పాట్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ కార్న్ ట్రైల్. అక్కడేమో ఫార్మ్ యానిమల్స్. సో ఒక్కొక్కటి చూద్దాం మనం కూడా. ఇప్పుడు మనం చికెన్ సింగింగ్ షో అయిపోయింది, కార్న్ ట్రైల్కి వెళ్దాము. ఇట్స్ కైండ్ ఆఫ్ మేజ్ అన్నమాట. మనం చేసి చూద్దాం ఇక్కడ. Please stay on the trail and leave corn on the stalks. It's about 6 minutes walk. వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదే కార్న్ మేజ్. సో ఇది ఒక 6 minutes వాక్. మనకి ఇండియాలో ఇవన్నీ అలవాటే, బట్ ఇక్కడ వీళ్ళకి కొత్త కాబట్టి ఇట్లా ఇవన్నీ ఏదో ఒక యాక్టివిటీస్లా అనమాట. మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి ఒక $20 పెట్టి, అంటే ఆల్మోస్ట్ 1,500 rupees అనుకోండి. సో ఎంతకొంత మనం వర్త్ చేయాలి కాబట్టి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఇది లుకౌట్ స్పాట్, మనం కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని. ఇక్కడ నుంచి ఏం కనిపిస్తున్నాయి, ఎంత బాగుంది అని. సో ఇక్కడ మనం ఈ బోట్స్ చూడొచ్చు, అన్ని డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. You said a couple. That's double that. I think I had a lot. The reason why I did it is because it jacked up my insurance for like $70 a month. ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. కానీ ప్లేస్ మాత్రం ఈరోజు క్లైమేట్కి చాలా 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 బాగుంది. కిడ్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇది 9 to 5 టైమింగ్స్. ఎవరైనా వచ్చి ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ఎ గుడ్ స్పాట్. There's no real like on ramps onto streets, right? Okay, so I took an on ramp, and then I'm assuming okay, this is a highway now. I'm gonna go to like 100. No, it was like still. నేను అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనేది చూపిస్తాం. Like street that looks just like a highway. మనం ఆల్మోస్ట్ ఇంత డిస్టెన్స్ లో ఉన్నాం. So hot, like within like a minute of getting on this and 5 minutes. లుకౌట్ పాయింట్ నుంచి కిందకు దిగుతున్నాము. డైరెక్ట్ వెళ్తే కెఫే ఆర్ బేకరీ అనొచ్చు. అండ్ ఇది లుకౌట్ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఇక క్రేజీ. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో యా
ఇది మాత్రం క్రేజీ ఉంది. పిల్లలు మాత్రమే వెళ్ళాలి, కానీ నేను వెళ్ళాం. మా హస్బెండ్ని కూడా ఫోర్స్ చేస్తాం, మా హస్బెండ్ కూడా వెళ్ళడం. సో స్లైడే, కాకపోతే ఇట్లా డ్రమ్ రౌండ్ రౌండ్ రింగ్స్ షేప్లో ఉండడం వల్ల ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో పాటు మనం కూడా, కానీ యాక్చువల్లీ ఎక్కొద్దు పెద్దోళ్ళు. బట్ ఇట్స్ ఫైన్, ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. సో ఫార్మ్ యానిమల్స్ని చూడడానికి వెళ్ళాము. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్. కొంచెం ఫాస్ట్గానే ప్లాన్ చేస్తున్నా సో దట్ ఎక్కువ టైం తీసుకోకుండా. Oh wow, we have small bunnies. Wow, outside వచ్చి goats ఉన్నాయి. సో యా, వైట్ చూసిన గోట్సే, కాకపోతే ఇట్లా వీటిలో పెట్టేసి ఉన్నారనమాట. ఇవి వచ్చి అన్ని హెన్స్. వావ్, గిన్నె కూడా అంటారు కదా అది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్ అన్నమాట. ఇట్లా సెట్ చేసి, ఇంకా అదైతే ప్యాచ్ టైప్, అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే కొనే వాళ్ళు కొనుక్కుంటారు. సో చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా అంతే, ఈ చిన్న చిన్న బాస్కెట్స్లో. సో ఆల్సో ఇవి గోస్ట్ పంకిన్స్, సేమ్ ఆల్మోస్ట్ అవేమో నార్మల్ రెగ్యులర్ పంకిన్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తే బేకరీ లోపలికి వెళ్ళడానికి క్యూ అనమాట. మనం కూడా వెళ్దాము, జస్ట్ ఏదైనా ఒక స్పెషల్గా ఏమైనా ఉంటే తీసుకుందాం. సో కమాన్, వెళ్ళి లైన్లో నుంచి ఉందాం. కానీ చాలా పెద్ద లైన్ ఉంది. సో మా హస్బెండ్ నన్ను ఒప్పుకోకపోవచ్చు, బట్ స్టిల్ విల్ ట్రై. ఇది హైట్ చూసుకోవడానికి జస్ట్ ఇన్ ఏ ఫన్ వే. ఇక్కడేమో వాష్రూమ్స్. ఇక్కడ తెచ్చుకున్నవి తినడానికి, బయట ఫుడ్ అయితే నాట్ అలౌడ్. సో మనం ఇక్కడ కెఫే అండ్ ఆల్సో బేకరీ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫుడ్ తీసుకుని ఇక్కడ కూర్చొని తినవచ్చు. ఎంట్రన్స్ ఇక్కడ మనం చూస్తే చాలా క్యూట్ స్టఫ్ ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ అండ్ ఆల్సో జామ్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ. అండ్ జస్ట్ చాలా ఫాస్ట్గా ప్లాన్ చేస్తున్నాను. కార్న్, యాపిల్స్ అండ్ బేకరీ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ లైన్ మొత్తం బేకరీకి. సో జ్యువెలరీ, దాట్ ఈస్ ద బేకరీ సెక్షన్. సో పైస్, కాఫీ, లంచ్ అండ్ ఇక్కడికి వచ్చి తినవచ్చు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. యాక్చువల్లీ క్లైమేట్ చాలా బాగుండడం వల్ల అన్నీ తిరిగి చూడగలిగామని అనిపించింది. సో $20కి నాకైతే చాలా వర్త్ అనిపించింది. బేకరీ ఐటమ్స్ అయితే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది. మళ్ళీ దాంట్లో వెయిట్ చేసి తీసుకుని, నేను తీసుకునేది మహా అయితే 1-2 ఉంటుంది. సో అందుకని నేను తీసుకోలేదు. అండ్ యా, వర్త్ మనీకి యాక్చువల్లీ. సో ఓకే గాయస్, సైనింగ్ ఆఫ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇట్లానే మంచి వ్లాగ్స్తో అండ్ ఆల్సో డిఫరెంట్ కంటెంట్తో రావడానికి ట్రై చేస్తా. బాయ్.